మనిషి ఎందుకు సడన్గా కొన్నిసార్లు నవ్వుతాడు, సడన్గా కొన్నిసార్లు ఏడుస్తాడు? మనం ఏదో ఒక చిన్న రిలేషన్లో ఉంటేనో లేదా మన పక్కన మనకి ఇష్టమైన వాళ్ళు ఉన్నప్పుడు సంతోషంగా ఉండాలనిపిస్తుంది. అదే మన పక్కన ఏదైనా గొడవ జరిగినా లేదా మనం ఎవరితో అయినా గొడవ పడినప్పుడు భయం వేస్తుంటుంది, బాడీ అంతా చెమటలు పట్టేస్తూ ఉంటుంది. అసలు ఇలా ఎందుకు జరుగుతుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ మన బాడీలో జరిగే ప్రతి విషయం కూడా ఒక కెమికల్ రియాక్షనే. మన బాడీలో రిలీజ్ అయ్యే హార్మోన్లు అండ్ కెమికల్స్ వల్ల మాత్రమే మనం ఆ సిచ్యువేషన్లో అలా బిహేవ్ చేస్తూ ఉంటాం. అయితే మనం ఏ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు ఎలాంటి హార్మోన్ రిలీజ్ అవుతుంది, ఎలాంటి కెమికల్ రిలీజ్ అవుతుంది అనేది ఇప్పుడు నేను మీకు చెప్తాను. సో మనం హ్యాపీగా ఉన్నప్పుడు మన బ్రెయిన్లో ఒక 3 హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. మొదటిది డోపమైన్, రెండవది సెరోటోనిన్, మూడవది ఆక్సిటోసిన్. ఈ 3 కెమికల్స్ రిలీజ్ అయినప్పుడు మనం చాలా హ్యాపీగా సంతోషంగా ఫీల్ అవుతాం. దీంతో పాటు ఎండోర్ఫిన్ అనే ఇంకొక హార్మోన్ కూడా రిలీజ్ అవుతుంది. ఈ హార్మోన్లు మన బాడీలో రిలీజ్ అయినప్పుడు మనం చాలా ఆనందంగా చాలా సంతోషంగా ఉండాలనుకుంటాం. ఇది మనకి ఆనందాన్ని, రిలాక్స్గా ఉండడానికి మరియు లవ్ అనే ఫీలింగ్ని కలగజేస్తాయి. అందుకే ప్రేమలో ఉన్నవాళ్ళు లేదా మనకు నచ్చిన వాళ్ళు పక్కన ఉన్నప్పుడు మనం ఆటోమేటిక్గానే నవ్వేస్తూ ఉంటాం లేదా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాం. స్ట్రెస్లో ఉన్నప్పుడు లేదా బాధలో ఉన్నప్పుడు కార్టోసోల్ మరియు ఎడ్రినలిన్ అనే 2 హార్మోన్లు రిలీజ్ అవుతాయి. అవి రిలీజ్ అయినప్పుడు మనం ఫైట్ చేయాలా లేదా అక్కడ నుండి వెళ్ళిపోవాలా అనే స్థితికి తీసుకెళ్తాయి. అంటే మనం ఏదైనా గొడవ జరుగుతున్నప్పుడు అక్కడ మనం మాట్లాడాలా లేదా అక్కడ నుండి వెళ్ళిపోవాలా అనే ఫీలింగ్ని మనకు కలగజేస్తాయి. దాని కారణంగా ఈ హార్మోన్లు రిలీజ్ అయినప్పుడు మన గుండె చాలా స్పీడ్గా కొట్టుకోవడం, ఊరికే చెమటలు పట్టేయడం వంటివి జరుగుతూ ఉంటుంది. అదే మనం లవ్ లేదా ట్రస్ట్ చేసినప్పుడు ఎలా అనిపిస్తుంది, ఏ కెమికల్స్ రిలీజ్ అవుతాయి అంటే ఇక్కడ ప్రధానంగా ఆక్సిటోసిన్ అనే ఒక హార్మోన్ రిలీజ్ అవుతుంది. అందుకే దీన్ని లవ్ హార్మోన్ అని కూడా అంటారు. ఇది రిలీజ్ అయినప్పుడు మనకి నమ్మకం, బంధం లేదా ఒక సెక్యూర్ కేర్ ఫీలింగ్ ని కలగజేస్తుంది. ఇది రిలీజ్ అయినప్పుడు మనం చాలా హ్యాపీగా కేర్ గా ఫీల్ అవుతాం. కాబట్టి మన పక్కన మన పేరెంట్స్ కానీ లేదా మన ఫ్రెండ్స్ కానీ లేదా పార్ట్నర్స్ కానీ ఎవరినైనా హగ్ చేసుకుంటున్నప్పుడు ఈ హార్మోన్ ఎక్కువగా రిలీజ్ అవుతుంది. సక్సెస్ లేదా ఏదైనా సాధించినప్పుడు మనకి డోపమైన్ ఎక్కువగా రిలీజ్ అవుతుంది. సో ఇదే ఒక రివార్డ్ సిస్టమ్ లాంటిది మన బ్రెయిన్లో. సో ఈ డోపమైన్ రిలీజ్ అయినప్పుడు ఏంటంటే మనం ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతూ మళ్ళీ చెయ్యాలి, ఇంకా సాధించాలి అనే ప్రేరణ మనకు వస్తుంది. అందుకే దీన్ని రివార్డ్ హార్మోన్ అని కూడా అంటారు. అదే మనం ప్రశాంతంగా ఉండాలి, కామ్గా ఉండాలి అనుకున్నప్పుడు సెరోటోనిన్ అనే ఒక హార్మోన్ రిలీజ్ అవుతుంది. ఇది రిలీజ్ అయినప్పుడు మీరు చాలా ప్రశాంతంగా చాలా కామ్గా ఉంటారు. అయితే ఫైనల్లీ మన ఎమోషన్స్, మన రియాక్షన్స్ ప్రతిదానికి మన బాడీలో జరిగే కెమికల్ రియాక్షన్ వల్ల మాత్రమే జరుగుతున్న మన బిహేవియర్స్ అన్నీ ఇవి. అందుకే మనం హ్యాపీగా ఉండాలన్నా లేదా ప్రశాంతంగా ఉండాలన్నా లేదా సెక్యూర్గా ఫీల్ అవ్వాలి అనుకున్నా మనం మన హార్మోన్లను కంట్రోల్ చేసి తీరాల్సిందే. ఈ హార్మోన్లను ఎలా కంట్రోల్ చేయాలి, వాటిని ఏ విధంగా కంట్రోల్ చేస్తే మనం ఇంకా బెటర్గా ఫీల్ అవుతాము అనే విషయాలు మీకు తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా హార్మోన్ అని అయితే కామెంట్ చేయండి. దాని మీద కూడా ఒక వీడియో మనం చేసుకుందాం.